జావా స్ప్రింగ్ బూట్ పెయిడ్ కోర్స్ లాంచ్ చేశామండి. ఈ వీడియోలో ఈ కోర్స్ మీకు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఎలా యూజ్ అయ్యిద్ది, అలాగే రేపు మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీ వర్క్‌కి ఎలా యూజ్ అయిద్దని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఏమి నేర్చుకుంటారు, సో థియరీ వైస్ గాని, రియల్ టైమ్ కాన్సెప్ట్స్ గాని మీరు ఏమేమి నేర్చుకుంటారో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మన దగ్గర కోర్స్ తీసుకోకపోయినా సరే ఈ వీడియో చూసారంటే అసలు ఒక జావా స్ప్రింగ్ బూట్ కోర్స్‌లో ఏమేమి ఉండాలి, కంపెనీస్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాయి, మీరు ఏమి నేర్చుకోవాలి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలంటే అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిద్దనమాట. ఫస్ట్ మనం జావా బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా మనం రియల్ టైమ్‌లో ఎలాంటి వర్క్ చేస్తామో చూద్దాము. ఆ తర్వాత మీకు సిలబస్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెబ్‌సైట్స్ గాని, మొబైల్ అప్లికేషన్స్ గాని మనం ఏపీఐస్ బిల్డ్ చేస్తాము. ఎగ్జాంపుల్‌కి ఒక ఈకామర్స్ వెబ్‌సైటే తీసుకోండి. ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ చూసి యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తా. సో ఈ బటను ఇవన్నీ ఏందంటే జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం రాసే బ్యాక్ ఎండ్ కోడ్‌కి డేటా వచ్చిద్ది. ఏ ప్రోడక్ట్‌ని ఏ యూజరో కార్ట్‌లోకి యాడ్ చేశారని. సో ఆ డేటాని రిసీవ్ చేసుకుని మనం డేటాబేస్‌లో ఆ కార్ట్ టేబుల్‌లో ఇన్సర్ట్ చేస్తామన్నమాట బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా. అలాగే బై చేసినా, లేకపోతే విష్ లిస్ట్ చేసినా, రేటింగ్ ఇచ్చినా ఏవైనా సరే డేటాబేస్‌లోకి డేటా తీసుకెళ్ళి సేవ్ చేయడము, డేటాబేస్ నుంచి డేటా తీసుకురావడము, అప్డేట్ చేయడము. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ ప్రతిదీ మనమే చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి, ఒక వీడియో చూసామనుకోండి, చూస్తే మనం ఇక్కడ లైక్ చేస్తే ఏ యూజరు ఏ వీడియోని లైక్ చేశారో ఆ లైక్స్ టేబుల్‌లో అప్డేట్ చేయాలి. సో అది మన బ్యాక్ ఎండ్ వాళ్ళ పని అనమాట. సో ఇలా మొబైల్ అప్లికేషన్ కంపెనీస్‌లో, అలాగే వెబ్ అప్లికేషన్ కంపెనీస్‌లో కూడా మనకి జాబ్స్ అనేవి ఉంటాయి జావా బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా. సో అది మీరు రియల్ టైమ్‌లో చేసే వర్క్ అనమాట. సో దానికోసం మీకు ఏవే టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి జావా బేసిక్స్ రావాలండి. తర్వాత దాన్ని మనం లోకల్‌గా ఏం సెటప్ చేసుకోవాలి, అసలు కోడ్ ఎక్కడ రాస్తారు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, అవుట్‌పుట్ ఎలా చెక్ చేస్తారు, ఆ క్లాసెస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, అలాగే మనకి ప్రోగ్రామింగ్ అంటే మొత్తం డేటాని హ్యాండిల్ చేయటం అనమాట. సో ఆ డేటాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి మనకి డిఫరెంట్ డేటా టైప్స్ వస్తాయి వేరియబుల్స్‌లో. సో అవి అలాగే రియల్ టైమ్‌లో వచ్చే కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రింగ్స్ మీద, నంబర్స్ మీద, వాటన్నిటి మీద. సో అలాగే మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్‌లో బూలియన్ డేటా టైపు, లూప్స్ వస్తాయి, ఫర్ లూపు, అలాగే మనకి స్విచ్ కేసెస్ వస్తాయి. సో ఇలాంటివన్నీ మీకు బేసిక్స్ రావాలన్నమాట. ఈ బేసిక్స్ మొత్తం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో అలాగే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఈ మెథడ్స్ ఏంటి, ఓవర్ రైటింగ్ అంటే ఏంటి, ఓవర్ లోడింగ్ అంటే ఏంటి, అలాగే ఈ ప్రైవేటు, పబ్లికు, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. మీకు ఇవన్నీ రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం అన్నట్టుగానే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో ఫస్ట్ మనకి జావా బేసిక్స్ వచ్చేసిన తర్వాత సెకండ్ ఇంపార్టెంట్‌ది ఏందంటే డేటాబేస్ అనమాట. సో మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే మనకు మాక్సిమం వర్క్ మొత్తం ఈ డేటాబేస్‌తోనే ఉంటాయి. సో మన జావా కోడ్ ద్వారా డేటాబేస్‌తో కనెక్ట్ అవుతాము. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రన్ చేస్తాము. ఇన్సర్ట్ గాని, అప్డేట్ గాని, డిలీట్ గాని ఇలాంటివి మొత్తము. సో ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనకి ఎస్‌క్యూఎల్ కూడా రావాలన్నమాట. సో మీకు మన కోర్స్‌లో ఫస్ట్ జావా తర్వాత అంటే బేసిక్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇందులో మీకు అసలు డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఒక కాన్సెప్ట్ వస్తే ఎలాంటి టేబుల్స్ తీసుకోవాలి, ఆ టేబుల్‌లో ఎలాంటి కాలమ్స్ ఉండాలి, అలాగే దాని మీద ఎస్‌క్యూఎల్ క్వెరీస్, వేర్ కండిషన్స్, అండ్, ఆర్, నాట్, ఇలా డిఫరెంట్ జాయిన్స్ అని, గ్రూప్ బై అని, కేస్ స్టేట్మెంట్స్ అని, అలాగే స్టోర్డ్ ప్రొసీజర్స్ అని, సో ఇలాగ మనకి చాలా వస్తాయి అన్నమాట. సో అంటే మీకు టేబుల్ క్రియేట్ చేయటం దగ్గర నుంచి దాని మీద క్వెరీస్ రన్ చేయటము, ఎంత ఎఫిషియెంట్‌గా రాస్తాం రియల్ టైమ్‌లో, అలాగే రియల్ టైమ్‌లో ఇంకా ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాము, సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మీకు చాలా వస్తాయి అన్నమాట. సో ఇదంతా మీకు ఎస్‌క్యూఎల్‌లో వస్తాయండి. సో ఇప్పుడు మనకి జావా, ఎస్‌క్యూఎల్ వచ్చేసిందంటే మనం ఇప్పుడు ఫ్రేమ్‌వర్క్‌లోకి వెళ్తామన్నమాట. స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటాము. సో అందులో మనం కోడ్ రాసేది జావాలోనే, మనం రన్ చేసేది ఎస్‌క్యూఎల్ క్వెరీసే. కాకపోతే మనం ఒక ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి చేసామంటే మనకి అప్లికేషన్స్ అనేవి సో మనకి స్కేలబిలిటీ అని చెప్పేసి ఉండిద్దండి. సో డెవలప్‌మెంట్ సైడ్ అలాగే అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ సైడ్ కూడా అనమాట. సో ఈ ఫ్రేమ్‌వర్క్స్ రియల్ టైమ్‌లో ఏందంటే కంపెనీస్ అన్నీ ఈ ఫ్రేమ్‌వర్క్సే యూజ్ చేస్తాయి. అందులో మనకి జావా స్ప్రింగ్ బూట్ అంటే 99% మాక్సిమం మనకి స్ప్రింగ్ బూట్‌లోనే ఉంటాయి అనమాట. ఏవో ఓల్డ్ ప్రాజెక్ట్స్ అవి తప్ప. సో ఇందులో మీకు ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేస్తారు, ఈ అనటేషన్స్ అంటే ఏంటి, ఒక రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్‌కి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలి, అలాగే డిపెండెన్సీ ఇంజెక్షన్స్ అని, మనం ఇంకా రెస్ట్ కంట్రోలర్స్ అన్నమాట, ఇంకా ఏపీఐస్ వచ్చేస్తాయి మనకి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఎలా క్రియేట్ చేస్తాము,
సో అలాగే డేటా ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము, అలాగే ఈమెయిల్స్ ఎలా సెండ్ చేస్తాము, అలాగే మన ఎస్క్యూఎల్ క్వీరీస్ అన్నీ ఎలా రన్ చేస్తాము, సో ఇది మన స్ప్రింగ్ బూట్ దీని నుంచి. సో అలాగే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫైల్ హ్యాండ్లింగ్ అని, హెడర్స్ రీడ్ చేయడము, కూకీస్ రీడ్ చేయడము, లాగిన్ ఎలా చేస్తారు, సైన్ అప్ ఎలా చేస్తారు. సో అలాగే మన సెక్యూరిటీ కోసం JWT టోకెన్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా మీకు రియల్ టైంలో ఏవైతే చాలా ఇంపార్టెంట్వి ఉంటాయో మీకు స్ప్రింగ్ బూట్ బేసిక్స్తో పాటు రియల్ టైంలో వచ్చే కాన్సెప్ట్స్ కూడా చాలా కవర్ చేస్తామండి ఇందులో. అలాగే మీకు డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, మైక్రో సర్వీసెస్ ఉంటాయి. అసలు లాగింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఎలా చేస్తాము, అలాగే మనం ఎలా డిప్లాయ్ చేస్తాము, అలాగే మీకు ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. సో ఈ ప్రాజెక్ట్స్లో ఒక ఈకామర్స్ కంపెనీకి కావాల్సిన ఏపీఐస్ మొత్తం బిల్డ్ చేస్తాము. అలాగే మన సాఫ్ట్వేర్ స్కూల్లో కూడా ఎలాంటి ఏపీఐస్ యూజ్ చేస్తాం మన వెబ్సైట్కి. సో ఇక్కడ లాగిన్ ఏపీఐస్ ఉండయి, సైన్అప్ ఏపీఐస్ ఉండయి, అలాగే ఈ కోర్సెస్ డేటా తీసుకొచ్చే ఏపీఐస్ ఉండయి. సింగిల్ కోర్స్ మనం క్లిక్ చేస్తే ఆ కోర్స్ డీటెయిల్స్ తీసుకొచ్చే ఏపీఐ కూడా ఉందన్నమాట. సో అవన్నీ ఎలా బిల్డ్ చేసామో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయండి ఇందులో. సో ఈ మూడింటితో మీకు ఏంటంటే కంప్లీట్గా ఒక బ్యాక్ ఎండ్ ఏపీఐస్ డెవలప్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్, మంచి అండర్స్టాండింగ్ అయితే 100% వచ్చిందండి. అన్ని రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. మీకు అసలు థియరీ చదివినట్టు కూడా ఏమీ ఉండదు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ది ఏంటంటే గిట్ అండి. సో మీరు రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత గిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక టీంలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ మీద. మీరు లాగిన్ ఏపీఐ చేస్తారు, నేను సైన్అప్ ఏపీఐ చేస్తాను. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ ఎలా చేస్తాము, డిఫరెంట్ వర్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం అనేది మనకి గిట్ హబ్ వస్తాయి అన్నమాట. సో ఇందులో మీకు రియల్ టైంలో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసేసానండి. సో ఈ గిట్ కూడా అయిపోయిన తర్వాత మీకు జాబ్ అసిస్టెన్స్ ఉండిద్ది. సో ఇందులో మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషను, సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా ఉంటాయి. తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ఒక 2. అలాగే రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేస్తాము, లింక్డ్ఇన్, నౌకరీలో ప్రొఫైల్ ఎలా సెటప్ చేస్తాము, అందులో మనం రెగ్యులర్గా ఈ రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేస్తూ ఉండాలో కూడా మీకు కంప్లీట్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి మొత్తం. సో ఈ 3 months అయిపోయే టయానికి మీకు అసలు ఈ రియల్ టైంలో అసలు ఏపీఎస్ ఎలా బిల్డ్ చేస్తారన్న కంప్లీట్ క్లారిటీ వచ్చిందండి. అది మాత్రం నేను 100% గ్యారంటీ ఇస్తాను. సో అలాగే మీకు థియరీ చదివినట్టుగా ఏమీ ఉండదు, అన్నీ కంప్లీట్గా రియల్ టైం ఓరియంటెడ్లోనే ఉంటాయండి. సో ప్రతి థియరీ కాన్సెప్ట్ కూడా, ఈ వేరియబుల్స్ కూడా మనం ఎలా తీసుకుంటాము, రియల్ టైంలో ఎలాంటి డేటాకి ఎలాంటి వేరియబుల్స్ తీసుకుంటామని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి అన్నమాట మీకు ఎక్స్ప్లెనేషన్ మొత్తం. సో అలాగే మీరు ఈ కోర్స్ తీసుకున్నారంటే మీకు 1 week మనీ బ్యాక్ గ్యారంటీ ఉండిద్దండి. సో మీకు ఒకవేళ మన ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇవన్నీ నచ్చకపోతే మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా 100% అమౌంట్ సేమ్ డే మీకు రీఫండ్ చేసేస్తాను. సో మీకు ఈ కోర్స్ గురించి, సిలబస్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉందండి, దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి.